ప్రభునామానికే మహిమ. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పూట సజీవుడైనటువంటి యేసు ప్రభు వారిని మనం చూడబోతున్నాం. లేఖనాలలో ఎవరిని చూడబోతున్నాం? సజీవుడైనటువంటి యేసు ప్రభు వారిని లేఖనాలలో చూద్దాం రండి. రోమాపత్రిక 14వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రోమాపత్రిక 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. తాను మృతులను సజీవులకును ప్రభువు ఉండుట ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. ఇందు నిమిత్తమే కదా మరలా బ్రతికేను. ప్రభు తన మాటలు ఆరాధనలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని సంఘమా, రక్షకుడైన యేసు ప్రభు వారిని ఈ దినం ఈస్టర్ శుభాకాంక్షలతో మనము అనుభవిస్తున్నామంటే, ఈ పునరుద్ధానపు వేళలో మనము అనుభవిస్తున్నామంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సజీవుడుగా లేచుడు ద్వారా. ఇక్కడ రాబడిన మాట ఏం చదువుతున్నాము? క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. భూమి మీద ఎంతోమంది చనిపోతున్నారు, కానీ బ్రతికిన వారు లేరు. కానీ యేసు క్రీస్తు ఒక్కడ మాత్రమే చనిపోయి తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు చనిపోతానని ముందుగానే చెప్పాడు. ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు తన మరణము తన ముందు చనిపోతున్న సంగతి ప్రభువుకి తెలుసు. ఎందుకు చనిపోతాడో, ఎవరి కొరకు చనిపోతాడో, చనిపోయిన ప్రభు ఎప్పుడు లేస్తాడో కూడా ఆ విషయాలను ముందుగానే అందరితో పంచాడు ఆయన. ఉదయకాలంలో పునరుద్ధాన దినంలో మనం చూస్తే ఆ ప్రభుని గురించి ఏమని చదువుంటే, మృతులకు సజీవులకును ప్రభువు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు మహారాజు, ఆయన సర్వ చక్రవర్తి, సర్వపాలకుడు. అట్టి ప్రభు అనేటువంటి యేసు ప్రభు వారిని ఈ ఉదయకాలంలో మనం ఆరాధన చేయబద్దులం. ఎందుకో తెలుసా? ఆయన మరణములోంచి జీవములోనికి నడిపించిన దేవుడు ఆయన. అందుకే దేవుని వాక్యంలో మనం గమనం చేస్తే అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి. ఎందుకు సజీవుడైన దేవుని మనము ఆరాధించాలంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 2:24లో దేవుని వాక్యం ఏం చదువుతుందో మనం చూద్దాం. బైబిల్ ఉన్న వారి యవనస్తులు తీసి దయతో సహకరించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, అది మరణము ఆయన బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదన తొలగించి ఆయన లేపినను చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? మరణము బంధించుట అసాధ్యము గనుక తిరిగి లేచాడు ఆయన. యేసు క్రీస్తు మరలా బ్రతికినవాడు. ఎన్ని దినాలు ఉన్నాడు సమాధిలో? 3 దినాలు ఉన్నాడు. 3 దినాలు సమాధిలో ఉండి ప్రభు అయిన యేసు ప్రభు వారు తిరిగి మృత్యుజయుడిగా లేచాడు. అందుకే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు నువ్వు విరిచినవాడు, మరణము నుంచి మరి ఆయన జయించినవాడు ఆయన. అందుకే ఆయన పేరు మృత్యుంజయుడు. సజీవుడైన దేవుడిని చూస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో సజీవుడైన దేవుని చూస్తున్నాం. మన అంశభాగం ఆరాధనలో సజీవుడు. సజీవుడు అంటే ఇప్పుడు ఆయన మొదటి భూతకాలంలోను, వర్తమాన కాలంలోను, భవిష్యత్ కాలం అన్నాడు. ఆదియు నేనే, అంతము కూడా నేనే, ప్రారంభము నేనే, ముగింపు కూడా నేనే, నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును. యుగ యుగాలు దేవుడు ఉండేవాడు. ఆయనకి మామూలుగా మానవ రీతిగా ఉండి మానవుడుగా చనిపోవలసి వచ్చింది. ఎందుకు చనిపోతాడో సంగతి చెప్పాలి. ఒక దేవుడే ఉండి కూడా, ఒక సృష్టికర్త ఉండి కూడా, ఒక రక్షకుడే ఉండి కూడా మానవ లోకం కొరకై ఆయన చనిపోవలసి వచ్చింది. ఆయన ఏదో కాలక్షేపానికో కాదు, కానీ కేవలం నీ కోసం నా కోసం ఆయన చనిపోవలసి వచ్చింది. అందుకే యేసు ప్రభువారి గురించి బైబిల్ గ్రంథంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం, ఈ దినం ఆదివారం రోజు ఆయన పెందల కడనే లేచాడు. దాదాపు అనేకులకు తను కనపరుచుకున్నాడు. యేసు ప్రభువారు ఈ రోజు లేచి 40 రోజులు ఆయా స్థలాలలో అనేకులకి ఆయన కనపడ్డాడు. అనేకులకి ఆయన కనపడ్డాడు. చూడండి. కావంటే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు అంటే కనిపిస్తున్నాడు ఆయన.
40 దినాలు ఆయన కనిపిస్తుంది. ఈరోజు లేచినటువంటి యేసు ప్రభువారు అందరికీ అక్కడక్కడ కనిపిస్తున్నాడు. తర్వాత చదువునైనా దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు చాలే. కాబట్టి మనం చూస్తాం కదా. ఆ తర్వాత అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎట కనపడా? చచ్చిపోయినలాగా బతికాడా? చచ్చిపోయినలాగా కనిపించాడా? లేదు. ఒక దెయ్యంలా కనిపించాడా? లేదు. ఒక ప్రేతాత్మగా కనిపించాడా? లేదు. ఆయన సజీవుడుగా కనిపించాడు. ఏ విధంగా అయితే తాను చనిపోయాడో తిరిగి అదే విధమైన రూపంతో మహిమ దేహంతో లేచాడు. ఆయన పేరు ఏం పేరుంది బైబిల్లో? ఫిలిప్పీ పత్రిక మహిమా స్వరూపి. యోహాను మొదటి పత్రికలో ప్రేమను గురించి రాస్తూ ఆయన మహిమా స్వరూపి అంటాడు. ఆయన దేవుని స్వరూపి అంటాడు. ఫిలిప్పీ యోహానులో ఆయన ప్రేమా స్వరూపి అంటాడు. ఆ అధ్యాయులంతటిలో సత్యస్వరూపి అని కూడా రాయబడింది. అయితే ఇప్పుడు ఎలా కనిపించున్నాడు? ఆయన సజీవుడుగా కనిపించుకున్నాడు. ఎందుకు కనిపించుకోవాలి? ఇది ప్రశ్న. యేసు ప్రభువారు సజీవుడుగా ఎందుకు కనిపించాలి? ఎవరు కనిపించకుండా పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా, ఆ రాజ్యానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు తన్ను తానే సజీవుడుగా ఆయన కనిపించుకోవాలి? మనం దేవుని వాక్కులు చదివాం కదా. రండి, రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమా 4:17 ఏం రాయబడింది అక్కడ బైబిల్లో? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. మృతులను సజీవులుగా చేయువాడును. ఆ మొక్క పట్టుకోండి. మృతులు ఏం చేశాడంటే ఇప్పుడు సజీవులు చెప్పాలి, మరి చూసి వినాలి. మృతులను సజీవులుగా చేయవాడు అంటే మృతులు ఎవరు? ఇప్పుడు ఎవరు చనిపోయారు అంటే లోకం చనిపోయి ఉంది. లోకం చనిపోయింది. ఏ విషయంలో చనిపోయింది? మనసు చనిపోయింది, ఆత్మ చనిపోయింది. మీకు కావాలంటే రోమా పత్రిక రండి, ఈ వాక్యాన్ని అట్టబట్టుకొని. రోమా పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. రోమా 6:11. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. ఎట్టున్నారు? మనం మృతులైపోయాం. ఏ విషయములో? పాపములో మృతులయ్యాం, పాపములో చనిపోయాం, పాపములో మరణించాం, పాపములో లేని జీవితం. మనకు శ్వాస లేదు, మనకు ఊపిరి లేదు, మనం నిర్జీవం అయిపోయాం. అది మన లోకము దృష్టిలో, దేవుని దృష్టిలో ఎలాగుంది తెలుసా? చచ్చిపోయిన వారం, మనం చనిపోయిన వారం. ఏమైనా మనం ఇప్పుడు మీరు చెప్పాలి. యేసు ప్రభువు ఎందుకు సజీవుడిగా కనిపించుకునంటే ఇప్పుడు మీరు చెప్పాలి ఆన్సరు. ఏం చేయాలి? నాయనా వాక్యం రాయబడుతుంది కదా, రోమా పత్రికలో చదువుకున్నాం కదా. 14వ అధ్యాయంలో 2 ముక్కలు పట్టుకోవాలి. 14:9 రాయబడింది, మృతులను సజీవులుగా చేయాలని. అది ఎవరు మృతులు అన్నాను? ఇప్పుడు ఎవరు మృతులు? అక్కడ రాయబడిన మాట పాపులైన వారు అని రాయబడింది. ఎవరు పాపులు? ప్రధానికి లింక్ ఉండాలిగా. ఎవరు పాపులు? రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మనం ఎరిగిన వారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందని వారు. అంటే ఈ లోకమే పాపం అయిపోయింది. ఈ లోకమే ఒక నటనాలయంగా మారింది. ఈ లోకం శాపముతోను ఉగ్రతతోను నింపబడింది. ఏ భేదము లేదు, అందరూ పాపం. ఏ పాపలం? జన్మ పాపలం. ఏ పాపలం? కర్మ పాపలం. ఏ పాపలం? తెలిసి పాపం చేస్తున్నాం, తెలియక పాపం చేస్తున్నాం. దోషాలు ఉన్నాయి, అపరాధాలు ఉన్నాయి, అవిధేయత ఉంది, అపవిత్రత ఉంది. మన జీవితంలో ఒళ్ళంతా లోపలంతా వీడు ఒళ్ళే ఒక విషయం అంటారు. బైబిల్లో రాయబడితే 13 రకాల పాపాలు ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం చదివితే 21లో మనుషుల హృదయములో నుండి లోపల పాపాలంతా కూడా. ఆ పాపాలు ఎవరు కనిపించదు. ఆ పాపాలకు ఎవరు కనిపిస్తుంటే సృష్టికర్తగా కనిపిస్తుంది. ఆ సృష్టికర్త నిన్ను చూస్తే నువ్వు పాపిగా కనిపించావు, నన్ను చూస్తే నేను ఒక పాపిగా కనిపించాను. నా పాపము కొరకై ప్రభు ప్రాణం అర్పించడానికి ఇష్టపడ్డాడు. మృతులను సజీవులుగా చేయాలి, చనిపోయిన వారు బ్రతికించాలని అన్నది దేవుని యొక్క చిత్తం. అందుకే 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి అవతరించి పరిశుద్ధుడిగా పుట్టి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధుడిగానే చనిపోయాడు ఆయన. యేసు ప్రభువారు సజీవుడైన దేవుని ఈరోజు ఆరాధన చేస్తున్నాం. ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? సజీవుడైన యేసు ప్రభువారిని మనం ఆరాధన చేస్తున్నాం. ఎందువలన ఆరాధించాలంటే నిన్ను నన్ను ఏం చేసంటే పాపములోంచి సజీవులుగా చేశాడు. అందును బట్టి ప్రభుని మనం ఆరాధించాలి. నా పాపానికి ప్రభు కలువరిలో శిక్ష వేయించుకున్నాడు. ఎటువంటి శిక్ష తెలుసా?
150 కిలోల బరువు సులువుమాను మోసాడు. దాదాపు గెస్తమనే తోట నుంచి కొల్వరి కొండ అన్న వరకు ప్రయాణం చేస్తే 3.5 మైళ్ళు ప్రభు బరువైన మాను మోసాడు. దాదాపు 80 నుంచి 95 కేజీల దాకా ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క వెయిట్, ఆ హైట్, ఆ పొడుగు, ఆ ఔదార్యం ప్రభు నీ కొరకు నాకు భరించాడు. 350 మంది గుర్రపు రథాలతో, మనుషులతో, మనిషి సైనికులు 50 గుర్రాలతో, మరి రథములతో వాళ్ళు ప్రయాణమై యేసు ప్రభువారిని కొట్టి 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 తీసుకెళ్తున్నారు. యేసు ప్రభువారిని, అమ్మా ఏ పాపమని ఎరిగిన యేసు నీ నా పాపాన్ని మోసాడు. ఏ పాపం ఎరుగు నీవు నా పాప కొరకే నువ్వు శిక్షను భరించితివా. సిలువ కీర్తనలో మనం చూస్తున్నాం. అందుకే ప్రతి ఆదివారం రోజు సిలువ కీర్తనలో పాడుతున్నాం. స్తుతి కీర్తన, సిలువ కీర్తన, ఆరాధన కీర్తన, దాని ముఖ్యత, దాని ప్రాముఖ్యత. ఆయన మొదటిగా స్తుతించాలి, ఆయన గాయాలు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆరాధించాలి. అది ఆరాధన. అందుకే ఆరాధనకి పెందలకడ రావాలి. ప్రభు దగ్గరికి మనం సిద్ధపడి ప్రభు దినం, ఈ పండుగ దినములో నన్ను ఏం చేశాడంటే మృతులను సజీవులుగా చేశాడు. అందులో బట్టి ఆ సజీవులుగా చేయడానికి కలువరిలో కాచినటువంటి రక్తాలు. యేసు ప్రభువు ఎంతగా మాట్లాడారంటే బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఒక సృష్టికర్తను ఎట్ట మాట్లాడారు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 27:63 యేసు ప్రభువు ఏమని మాట్లాడారో. మత్తయి సువార్త 27:63 అయ్యా అయ్యా ఆ వంచకుడు సజీవుడు ఉండినప్పుడు ఏంటంట? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు. రైట్, చదువు. 3 దినములైన తరువాత, అమ్మా అర్థమైందా? 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. అది 3 దినాలైన తర్వాత లేస్తాడని మాకు జ్ఞాపకం ఉంది. ఆ వంచకుడు బా ఎంత ఘోరంగా మాట్లాడు. మత్తయి సువార్త 27:63 యేసు ప్రభువు ఏమని పిలిచారు? ఒక వంచకుడుగా అన్నారు. ఆయన వంచకుడా? ఆయన కూనికోడా? ఆయన దౌర్భాగ్యుడా? ఆయన పనికిమాలవాడా? ఆయన అపవిత్రుడా? ఆయన అవిధేయుడా? కాదు కాదు కాదు. యేసయ్య పవిత్రుడు, యేసయ్య నిర్దోషి, యేసయ్య నిష్కళంకుడు, పాపము లేనివాడు, శాపము లేనివాడు, ఉగ్రత లేనివాడు, అవిధేయత లేనివాడు. ఆయన మన అవిధేయత ద్వారా, మన పాపము ద్వారా యేసయ్య భరించాడండి. కలువరిలో మోసాడైన కలపాలమైన స్థలం వరకు నీ నా పాపాన్ని మోసాడు. కొట్టువారికి వీపును అప్పగించాడు. యేసు ప్రభు వారిని కొట్టడానికి సుత్తె వాడారు, ఆ తర్వాత మేకులు వాడారు, 17 ముళ్ళ కిరీటాన్ని ప్రత్యేకంగా యేసు ప్రభుకే ముళ్ళ కిరీటం చేసి ఆయన గుచ్చారు. యేసు ప్రభు వారిని ముళ్ళ కిరీటంతో ఆయన గుచ్చటగా చూస్తూ ఉన్నాం. ఎవరిని? యేసయ్యను గుచ్చారు. రక్తమంతా దారిలోగా స్రవిస్తుంది. తర్వాత బల్లె పొట్టు పొరిచారు. యేసు ప్రభువారు రక్తమంతా కారింది. ఎంత గాయాలు, ఎంత గాయాలు, ఎన్ని శ్రమలు. ఏ యోగ్యత లేని మానవునికే ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే యేసయ్యకు నేను ఈ ఆరాధన ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎలాగో ప్రభుని ఆరాధించాలి, ఎలా గర్వపరచాలి? మనం మృతులు సజీవులుగా చేశాడని యోబు గ్రంథం 19:25 మరొక మాట చూద్దామా? సజీవులుగా చేసిన ప్రభువు ఒకటి మృతులను సజీవులుగా చేశాడు. నెంబర్ 2 యోబు గ్రంథం 19:25 19:25 అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అది నా విమోచకుడు సజీవుడు. ఆ మాట విమోచకుడు అంటే ఇప్పుడు మీరు గమనించాలి. ఈ యేసు ప్రభువు ఏం చేశాడు? విమోచకుడయ్యాడు. గలతీ పత్రికలో ఎరిగినట్లుగా 3:14 ఇదిగో మన శాపముల కొరకై ఆయన విమోచన అయ్యాను. నీ నా పాప శాపాల కొరకై విమోచకుడుగా, అంటే విమోచటే ఒకరికి క్రయధనం చెల్లించి వారిని విమోచించడానికి కొరకై ఒక బలి పశువు వధించబడుతుంది మానవుల పాపాలకి. ఆ బలి పశువు ఎవరు తెలుసా? ప్రభునటువంటి యేసుక్రీస్తు. నీ నా పాపానికి, ఒక మానవుని పాపానికి మరొక మనిషి హతము అవ్వాలి కాబట్టి, చనిపోవాలి కాబట్టి యేసు ప్రభువారు చనిపోయాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ ఉదయకాల పిల్లలు ఆరాధన దినములో ప్రభువా నన్ను సజీవునిగా చేసావు, నన్ను విమోచించావు, నన్ను శుద్ధి చేసావు, నీ రక్తధారలో నా ప్రతి పాపం కడిగావు ప్రభువా, నీకు నేను ఏమి ఇవ్వగలను? ఏమి ఇవ్వాలని? యేసు ప్రభుకి ఏమి ఇస్తాం ఈరోజు? ఈ పునరుద్ధాన దినంలో, ఈస్టర్లో ఈ సజీవుడైన దేవుని ఆవిడ చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన దేవుడికి నేను ఏం కోరాడు? దేవుడు ఏం కోరాడు నీ దగ్గర, నా దగ్గర తెలిసిన? నువ్వు ఆయన్ను సజీవుడిగా చేశాడు కాబట్టి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం
19 చదువుకుందామా? యెషయా గ్రంథం 38:19 ఒక మాట చదువుతుంది అక్కడ బైబిల్లో. మనం చదువుదాం, చూడండి. యెషయా గ్రంథంలో యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ త్యాగానికి నువ్వు నేనేం చేయాలి? 38:19 సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినముని నేను అమ్మా ఏ దినం? ఈ దినం 20 ఏప్రిల్ 20 2025 ఈ దినం అంటే ఇప్పుడు నువ్వు ఇంకా నేను బతికున్నావు. ఎవరు కృపను బట్టి చెప్పాలి? ఎవరు తెలిసి? యేసయ్య మహాకృపను బట్టి. ఎట్లా ఉన్నాం మనం? చచ్చిపోలా, బ్రతికించబడ్డాం. శరీరం బ్రతికింది, మనసు బ్రతికింది, పాపం పోయింది, శాపం పోయింది, ఉగ్రత పోయింది. ఇప్పుడు బతికి ప్రభుని ఆరాధన చేయాలి. మనం బ్రతికి దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. సజీవుడుగా దేవుని ఆరాధన చేయాలి. మనం చచ్చిపోయినలాగా ఆరాధన చేయకూడదు. మన స్తుతి యాగాల ద్వారా, మన జహాపరల ద్వారా, మన కృతజ్ఞతల ద్వారా ఏం చేయాలి? చదువుదామా మాట. ఈ దినమున తర్వాత నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. అమ్మా అయ్యా యవనస్తులారా ఆలోచన చేయండి. ప్రభుని ఎలా స్తుతించాలట? సజీవుడై ఉన్నాము కాబట్టి ప్రభు అయిన యేసు ప్రభుని ఏం చేయాలి? మనము ఆయన స్తుతించాలి, మనం ఆయన ఘనపరచాలి, మనం ఆయన కొనియాడాలి, మనం ఆయన కీర్తించాలి. అది రాయబడిన మాట. ఎంతవరకు పని చేయాలి? 146వ కీర్తన 2వ చరణం 146:2 మొదటి 2వ చరణాలు చదవండి. చదివి ఆరాధనకు దాటిపోదాం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. అమ్మా ఎంతకాలం అయ్యా? ఎంతకాలం బాబు? ఎంతకాలం? బతికినంత వరకు ప్రభుకి ఊడిగించేయాలి. బతికినంత వరకు ప్రభుని ఆరాధించాలి. ఆదివారం రోజు ఆయనకు పెందల కరనివ్వాలి. మన ఇష్టం వచ్చే టైం కాదు ఆదివారం ఆరాధన. యేసు ప్రభుకి ఇవ్వాల్సిన ఆరాధన, ఆ గౌరవం, ఆ మర్యాద దేవునికి ఇవ్వాలి. ఎందుకో తెలుసా? మృతులను సజీవులుగా చేశాడు, విమోచన కలిగించాడు, శాపం తీసివేశాడు, రక్తము నీ కొరకు నా కొరకు కార్చాడు, కలువరిలో సిలువ మోసాడు. అందులు బట్టి ఆరాధన చేయాలి. ఉదయకాలం ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఆరాధన చేయాలి. ఎలా స్తుతించాలి? ప్రభువా యేసయ్యా నన్ను సజీవునిగా చేశావు, అందులు బట్టి నీకు కృతజ్ఞతలు. నన్ను విమోచించావు ప్రభువా, నీ కృతజ్ఞతలని ఆరాధనలో ప్రభుని స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆరాధనలో ముందుకు దాటిపోదాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.